ప్లాంట్ తీసుకోవడానికి అయితే నర్సరీకి వచ్చాము. ఇది పపాయ కూడా మన జంగిల్లో ఉండవు కదా, అందుకనేసి పపాయ తీసుకున్నాం ఒకటి. ఇప్పుడు వచ్చింది. నైట్ క్యాంపింగ్ వేయడానికి అయితే వచ్చాము. నైట్ క్యాంపింగ్ వేస్తాం ఈరోజు ఇక్కడ. కానీ ముందు క్యాంపింగ్ వేయడానికంటే ముందు క్యాంపింగ్ ఏ ప్లేస్లో వేయాలి అనేది చూసుకోవాలి కదా. సో క్యాంపింగ్ ఏ ప్లేస్లో వేద్దామా అనేసి వెతుకుతున్నాను. అది సంగతి. పడిపోయాను, జారిపోయింది. నా స్పెట్స్ కొన్ని ఇరిగిపోయినాయి, చూసారు కదా. జారిపోయింది. వేర్ ఈజ్ మై స్పెట్స్? ఇదిగోండి, ఇరిగిపోయింది. ఏదో దాకా పడిపోయినాం కదా, దెబ్బలు అయితే పెద్దగా ఏం తగలలేదు, కానీ స్పెట్స్ అయితే పోయినాయి. అంత లోపలికి వెళ్ళి మొత్తం ప్లేస్ చూడడం అయితే జరిగింది. బట్ ఇక్కడ కూడా ఏదో తగిలినట్టుంది, చూద్దాం. ఏం లేదు ఇక్కడే ఎక్కువ తగిలింది. ఇది తగిలింది. కెమెరా ఎక్కడ? ఫోకస్ ఇట్స్ ఓకే. చలో గైస్, ఓకే, ఇట్స్ హ్యాపెన్స్. జరుగుతూ ఉంటాయి, కాకపోతే మన సేఫ్టీ మనం తీసుకోవాలి. కానీ స్పెట్స్ లేకపోయినా బాగానే చెప్తున్నా అని నేను అనుకుంటున్నా. మరి బాగా చెప్తున్నానా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. మొత్తం నైట్ క్యాంపింగ్ ఎందుకు వేద్దాం అనిపించింది అంటే, ఎప్పుడు డేలోనే చేస్తాం. ఇప్పటివరకు చేసిన వీడియోలన్నీ డేలోనే చేసాము. ఈసారి నైట్ లో కూడా ఒకసారి చూద్దాము ఎట్లుంటది. పెద్ద అడవులలోకైతే పోలేదు, ఎందుకంటే అక్కడ పులులు, సింహాలు, పెద్ద జంతువులన్నీ ఉన్నాయనుకోండి, కేల్కతం దుకాణం బంద్, వీడియో లేదు ఏం లేదు, బంద్ చేసుకొని అంతే. సో అందుకనేసే ఈరోజు ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం క్యాంపింగ్ ఇన్ జంగిల్ నైట్ టైం. కాబట్టి ఈరోజు మేము ఈ క్యాంపింగ్లో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం, ఎలా స్పెండ్ చేస్తాం, టైం ఎలా స్పెండ్ చేస్తాం, నైట్ అంతా ఎలా గడుస్తుంది, మీకు పొద్దున్న వరకు ఈ అడవి ప్రాంతము, ఈ కొండల ప్రాంతము, వీటిలలో ఏమేమి సౌండ్స్ వస్తాయి ఏంటి అనేది మాకు తెలీదు. చూడొచ్చు, పక్షులన్నీ అయితే వెళ్తున్నాయి బాగా. ఎందుకంటే మేము ఫస్ట్ టైము, మనకైతే క్యాంపింగ్ ఉంది. ఆ క్యాంపింగ్ వేసేసి మొత్తం జిప్ వేసేసి లోపల ఉంటాము. సో సేఫ్గానే ఉంటాము. చూద్దాం ఎంతవరకు. అంటే మనం ఎక్స్పెక్టేషన్ ఒకలా ఉంటుంది, రియాలిటీ ఒకలా ఉంటుంది కదా. సో రియాలిటీ చూద్దాం. ఇప్పటివరకు అంతా ఎక్స్పెక్టేషన్ మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ చీకటి అయితే పడుతుంది, చూడాలి. మాకైతే ఇంకా లొకేషన్ అయితే దొరకలేదు, చూద్దాం. మా వాళ్ళు కూడా ఎదుగుతున్నారు అటు సైడు, దోస్తులు. వాళ్ళకి ఏమన్నా లొకేషన్ దొరికిందేమో చూద్దాము. ఓకే, ఫుల్ నైట్ క్యాంపింగ్. చూడండి, ఈవినింగ్ అయిపోయింది బాగా. మేము ఇంకా పక్షులు కూడా వాటి గూట్లకు వాటి వెళ్ళిపోతున్నాయి. పెద్ద గుట్ట ఉంది. చూడండి, మీరు చూసినట్టయితే ఇదంతా కొండే. కానీ ఈరోజు అయితే వర్షం, నైట్లో అయితే మాకు వర్షం పడేటట్టుంది. ఇదిగోండి, చీకటి ఎలా ఉంటుందంటే అది భయంకరమైనది. ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో చీకటి ఒక్కటే, ఇంకొకటి కూడా ఉంది. అదేదో మీరు చెప్పి కామెంట్లో కామెంట్ చేయండి. నెమలి ఎగిరిపోయింది ఇటు నుంచి. ఓ देखो आज की कैंपिंग है, नाइट की कैंपिंग, इसलिए जो चाहिए था सब आ गया. చలో గైస్, ఫైనలీ ఇవ్వండి, మా వాడైతే అలసిపోయాడు పాపము. అమ్మో, దయ్యంలాగా కనిపిస్తున్నాడు. ఈ లొకేషన్ అయితే చూసాము. ఇక్కడైతే మనము టెంట్ వేసుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మనము క్యాంపింగ్కి వేసేద్దాం. క్యాంపింగ్ వేసుకుందాం ఫస్ట్. టెంట్ వేసేసుకున్నాము. చీకటిగా ఉంది, అయితే భయంగా ఉంది.
దయ్యాలు వస్తాయి. ఇది చూడండి అన్నీ తెచ్చుకున్నాం. టమాటకాయ చూసారు కదా గాయ్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎప్పుడు క్యాంపింగ్ వెళ్ళినా కానీ, ఎప్పుడు అది నైట్ కానీ డే కానీ ఎప్పుడైనా సరే కంపల్సరీ మనతో పాటు ఏమున్నా లేకపోయినా, ఈవెన్ మాకు ఫుడ్ ఉన్నా లేకపోయినా, ఫుడ్ మర్చిపోయినా కానీ దీన్ని మాత్రం మర్చిపోము. ఎందుకంటే మన యూట్యూబ్ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసింది ఇదే. చెట్లు నాటాలి, గ్రీనరీ పెంచాలి, నేచర్ని మనం ఎంజాయ్ చేయాలి, అంతే. చలో ఈ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇది పొద్దున్నే నాడతాం మనము. సో గైస్, క్యాంపింగ్ చూడండి సెట్ చేసాం మొత్తానికి రాజుగారి సహకారంతో. ఎట్లయితే క్యాంపింగ్ అయితే ఇది మన క్యాంపింగ్ ఇలా ఉంది. చలో దేకింగే క్యా అవుతాయి నైట్ మే. చలో గైస్, క్యాంపింగ్ అయితే రెడీ చేసుకున్నాము. ప్లేస్ కూడా దొరికింది ఫైనల్ గా. ఇప్పుడైతే ఆకలి వేస్తాను ఫస్ట్, ఎందుకంటే టైం కూడా ఎక్కువ కాలేదు, జస్ట్ 8 o'clock అవుతుంది. ఇప్పుడైతే మేము స్పెషల్ ఐటమ్ చేసుకోవాలనుకున్నాము. స్పెషల్ ఐటమ్ ఏంటంటే చూపిస్తా. ఇదేం తెలుసా, పొంగనాలు చేసుకుంటాం అనమాట. పొంగనాలకి చట్నీ అయితే తెచ్చుకున్నాము. దాని తర్వాత పిండి గుండి తెచ్చుకున్నాము ఇంటికాడ నుంచి. చూద్దాం, ఇప్పుడైతే మనం పొంగనాలు వేద్దాం. ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో ఆయిల్ వేసుకొని చెమటలు అయితే కక్కుతాయి. దిస్ ఈజ్ ఫర్ పొంగనాలు. చలో గైస్, మా ఇంటికాడ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. నైట్ క్యాంపింగ్ ఫస్ట్ టైం కాబట్టి నైస్. ఓ షెట్, మేము దీంట్లో ఒకటి మర్చిపోయినాము. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మా వాళ్ళకి ఏమన్నా తెలిసిందేమో చూద్దాము. ఏంటి బాబు మర్చిపోయినాము? ప్యాజ్ మర్చిపోయినాం, పసుపు మర్చిపోయినాం, పిండి కలుపుకోలేదు ఫస్ట్. सो फाइनली जो मिस हुआ था, प्याज को मिक्स कर दिए. अभी इसको चेकिंग करने की बारी. చూడండి, మేము ఏదో ఒకటి మర్చిపోతాం ప్రతిసారి. ఈసారి మాత్రము క్లాత్ మర్చిపోయినాము. ఆనియన్ ఇట్లాంటి వాటి పెట్టాల్సి వస్తుంది. ఇది తీసుకో. ఎంత బాగా ఇది అవ్వాలి రేట్ దాని కాబట్టి ఏం చేస్తాను, నేనైతే పెడతాను నేను దీని మీద. సాల్ట్ వేసినావా? సాల్ట్ ఇంటికాడ వేసారు. ఓకే, అది అయినా చూడు. तो उसमें गैस अभी के लिए प्याज, मिर्ची और हल्दी तीनों डाल के मिक्स कर दिए. कैमरा है, बिगिनर मिस्टेक्स है. कैमरा में तो पूरा सफेद दिख रहा है. आइल इसको डालने सामने करते हैं. देखो गाइस, देखा लैंड सोप उधर गिरा है, स्पेशल आइटम वाला. इधर से डायरेक्ट उधर. अभी के लिए तो कोई बात नहीं. चाहे मेरे को लगता है అది ఇది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండే, మొత్తం అది అయిపోయింది. తీసి పెడదామనే టైంకి मेरे को ऐसे क्यों लग रहा है यहाँ पे कोई है ले लिया बोल के. ये है पहलाने वाला, देखो. కాలిపోతుంది క్లాత్ కూడా కాలిపోతుంది. ఇంత హీట్ అయిపోయింది కొంచెంసేపుకి. फिर से बनेंगे, कोई बात नहीं. इसको निकाल के फिर और एक राउंड बनाएंगे. क्लॉथ भूल गया था इसको पकड़ने के लिए, तो ऑलरेडी एक फेल हो गया. अभी देख रहे इसको, हमारा शर्ट को कट कर रहे हैं. फिर क्या करना है, इधर क्या मिलता है अभी देखेंगे दोस्त लोग. अभी आए तो ओके, नहीं आए तो इसको निकाल के मैगी बनाएंगे. हमारा सेकंड सोर्स भी है, मैगी है, वो बनाएंगे.
సి గాయ్స్, ఈసారి అయితే వేస్తున్నాను. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే ఇంకేం చేయలేము. కొంచెం లైట్ గా ఆయిల్ కూడా వేద్దాము. యాక్చువల్లీ అయితే ఆయన మీద ఆయిల్ వేయము, బట్ ఇట్నే ఉంటుంది మరి బ్యాచులర్ వంటలు అంటే. ఇండల్లో అయితే ఫ్యామిలీ వండి పెడతారు కాబట్టి మనకి వంటగది గురించి అంత తెలీదు. अच्छा रिजल्ट आता है लेकिन इधर हम बनाते हैं ना, देखिए यही गर्मी हो गए तो ఇదే ఇంట్లో కానీ అయిందంటే మాత్రము మనకి కోపం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం మిస్టేక్ చేసాం కాబట్టి మనకేం రాదు, ఎందుకంటే ఇది మన మిస్టేక్ కాబట్టి. पहली बार है ना भाई, पीछे कुछ आ रहा आपके पीछे जंगल में? शायद कुछ ना है। ये पहली बार है ना, बहुत बड़ा जंगल है। बोलो तो नाइट का ये पहले एक्सपीरियंस है, इसलिए यकीन से नहीं बोल सकता, लेकिन जो हो रहा है अच्छा हो रहा है. आज पहला रात जो है, दुआ करिए हम किधर और एक जगह बैठ के और एक नाइट कैंपिंग बने. चलो गाइस, फर्स्ट टाइम అయితే ఫెయిల్ అయినాయి, సెకండ్ టైం చూద్దాం. ओह नाइस, देखा? यस, इंग्लिश में बोलते हैं ना, प्रैक्टिस मेक्स ए मैन परफेक्ट. यस, ये भी अच्छा है. सच बोलो ना, ये दूसरी बार नहीं तीसरी बार का है. మా ఇంట్లో టమాటా చట్నీ చేయించారు. ఎట్లుంది తెలుసా టమాటా చట్నీ? అబ్బా, టేస్ట్ మాత్రము సూపర్ ఉందండి. అసలు మేము ఫస్ట్ టైం క్యాంపింగ్ కదా, సో అన్ని వండుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంట్లో బయట కొంచెం రాలే, ఇంట్లో వాళ్ళు చట్నీ చేసి ఇచ్చారు. మనకి ఎంతైనా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. కంపల్సరీ మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఈరోజు క్యాంపింగ్ అయితే రెడీ చేయగలిగాము. సో మాకు కూడా మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తారు. వీటిల్లోకి చట్నీ అన్నమాట. చట్నీ చూడండి ఉంటుంది టేస్ట్ రాజా. చూడండి, అట్లుంది మరి చట్నీ. ఇంకేం చెప్పాలి దానికి, ఇంకా మాటలు లేవు. ఈ చట్నీలో ఇవి తీసుకొని తింటే, ఈ కాంబినేషన్ మా ఇంట్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అందుకనేసి ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఇవన్నీ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ మా ఇంట్లో వాళ్ళకి, థ్యాంక్ యూ. ఎప్పుడు కానీ క్యాంపింగ్కి వెళ్తే మాత్రము కంపల్సరీ అన్నీ తీసుకెళ్ళండి. మేము 100 సార్లు అయినా చెప్తాం, అన్నీ తీసుకెళ్ళండి. కానీ మాకు మాత్రము అంటే ఎన్ని తీసుకెళ్ళినా కానీ అన్ని కరెక్ట్గా తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో లేదనుకోండి, ఇమీడియట్లీ షాప్కి వెళ్ళి తీసుకుంటాము. కానీ ఇక్కడ షాప్కి వెళ్ళడానికి ఏం లేదు కదా, ఇదే షాపు, ఇదే ఇల్లు, ఇదే అన్ని. కాబట్టి సరే ఓకే, ఈ రోజుకైతే మేము ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ చేసాం. ఆకలిగా ఉండే, ఫస్ట్ టైం రాలే, సెకండ్ టైం రాలా, థర్డ్ టైం అయితే వచ్చాయి. సో ఇవి తినేసి టేస్ట్ చూసి ఒకసారి చెప్తాము. చట్నీ అయితే ఆల్రెడీ టేస్ట్ చూసాను, భలే ఉంది. కానీ చట్నీతో ఇది కాంబినేషన్ రెండు చూస్తాను ఎట్లుంటో. చూడండి చెమట చూడండి అసలు ఎట్లా వస్తుందో. అసలు మేము ఇంత కొండలలో కూడా చెమట ఎట్లా వస్తుంది అంటే కంపల్సరీ ఈరోజు వర్షం అయితే పడుతుంది. చూద్దాం, వర్షం పడకపోతే పైకి చూపి చుక్కలు కూడా లేవు అసలు. వర్షం అయితే పడే అవకాశం ఉంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే పైన చుక్కలు అస్సలు లేవు, చుక్కలు లేవంటే కంపల్సరీ వర్షం పడుతుంది. చూద్దాం, ఈ రోజు నైట్ లో పొద్దున్న గుడికి వర్షం వస్తుందేమో చూద్దాము. సో ఇవైతే అయిపోయినట్టున్నాయి. ఓ నైస్, ఇట్లా రావాలి. బట్ మాకు ఫస్ట్ సెకండ్ టైం ఎందుకు మిస్ అయిందో, ఎందుకు రాలేదో తెలియదు. ఫస్ట్ టైం అయితే పడిపోయింది, రెండోసారి కూడా రాలేదు. ఓకే చలో గైస్, ఇవైతే తిని చూస్తాము. ఇదిగోండి, ఇది మన ఓకే. మీరు వీడియో చూసేవాళ్ళు నీట్నెస్ లేదు అది ఇది అనుకోండి, ఎందుకంటే ఇది 5 స్టార్ హోటల్ అయితే కాదు. బట్ మేము ఫీల్ అవుతున్నాము 5 స్టార్ హోటల్ అని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నాకైతే హోప్స్ పోయినాయి, రావని అనుకున్నాను ఫస్ట్. కానీ మాకు ఫస్ట్ లో ఏంటంటే ప్రాబ్లము, దీన్ని మేము ఇంట్లో ఎక్కువ యూజ్ చేయలేదన్నమాట. అందుకనేసి ఇది ఫస్ట్ లో మాకు మంచిగా రాలా. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి అసలు, అది ప్రాబ్లం. మేము దీన్ని అదే అంటారు కొంతమంది, ఎప్పుడైనా సరే మన మైండ్ గుణ కంటిన్యూగా పని పెడితే అది వర్క్ అవుతుంది, అంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఎట్లయినా వర్క్ అవుతుంది అనుకోండి, ప్రాపర్గా వర్క్ అవుతుంది. కానీ దీన్ని మేము ఈ పెనాన్ని ఫస్ట్ లో మా ఇంట్లో ఎక్కువ యూజ్ చేయలేదు, అలానే వదిలేసాము. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసరికి ఏమైందిరా అంటే ఇదిగో అది పంచాయతీ. ఫస్ట్ లో అయితే అట్లా అయింది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా వస్తుంది అనేసి. నాకైతే హోప్స్ అన్ని పోయినాయి, కానీ ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలా. ఇది వండుకొని తినేసేసి చూసారు కదా ఎట్లుందో.
జంగిల్ మొత్తం జంగిల్ అయితే ఇట్లుంది. నాకు దయ్యాలు వస్తాయేమో లేకపోతే పాములు వస్తాయేమో అనేసి ఫుల్ భయం ఉంది. నిద్రపోకండి మీరిద్దరు, నాకైతే నిద్ర రాదు గాయస్. వీళ్ళిద్దరూ నిద్రపోతారు ఫుల్గా. తర్వాత నేను ఏం చేయాలనో ఏమో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సౌండ్ వస్తున్నాయి కొత్తగా, ఏందో సౌండ్ వస్తున్నాయి. వీళ్ళు ఏమరా అంటే ఏంట్రా సౌండ్లు అంటే ఏమో ఏం లేదంటున్నారు, కానీ సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి నాకు. ఫ్యామిలీ మెంబర్. ఈ అడవిలో నాకైతే భయంగానే ఉంది. మా వాడైతేనేమో ఫుల్ ఖుషీలో ఉన్నాడు, ప్లస్ ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే ఎందుకు భయం అంటున్నాడు. ఎక్కువ మాట్లాడితే ఇంకా సినిమా డైలాగులు చెప్తున్నాడు. हाँ भाई, डर नहीं है आपको? डर है, सब इंसान का अंदर डर रहता है, लेकिन थोड़ा साहस करके बैठा हूँ. అది ఏమంటారు, నక్కలు నక్కలు ఉన్నట్టున్నాయి దీంట్లో. నక్కలు 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 స్వామి. చూడండి, వీటిని అంటారు పొంగనాలు. ఇట్లా అవ్వాలా, ఇట్లా అయితేనే వీటిని పొంగనాలు అంటారు. మంచిది ఏంట్రా అంటే ఎంజాయ్మెంట్ మాత్రం భలే ఉంటది. క్యాంపింగ్ లో మాత్రం కంపల్సరీ మీరు వెళ్ళాలి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి, లేదా ఫ్యామిలీతో వెళ్ళండి. అయ్యో ఏం చెప్తున్నావు, ఫ్యామిలీతో అంటారా? నో, ఫ్యామిలీతోనే వెళ్ళాలి. ఫ్యామిలీతో వెళ్ళాలి, చాలా బాగుంటుంది. మాకంటే ఫ్రెండ్స్ అవైలబుల్లో ఉన్నారు కాబట్టి మేమైతే ఫ్రెండ్స్తో వచ్చాము. మీరు కూడా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, కంపల్సరీ అయితే వెళ్ళండి. ఓకే చలో ఇప్పుడు టేస్ట్ చూద్దాము. బయట కాలుతాను, బలి కాలుతాను. నేనైతే ఇది మా ఇంట్లో చాలా సార్లు తిన్నాను ఈ కాంబినేషను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఈ చట్నీలో స్పెషలిస్ట్ అనమాట. నేను చాలా సార్లు తిన్నాను, ఈ పొంగనాలు కూడా తిన్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది, దాంట్లో అయితే డౌట్ లేదు. నేను చెప్పను టేస్ట్, వీళ్ళు చెప్తారు, ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ టైం ఇది. సూపర్ అబ్బా, బాగుందా? సూపర్, డౌట్ అయితే ఉండదు, నాకు తెలుసు. చట్నీ బాగుంది దీంట్లో అయితే. ఇవి కూడా బాగానే ఉన్నాయి, తగ్గట్టు చట్నీ కూడా ఉంది. ఇవైతే మంచిగా వచ్చినాయి. లాస్ట్ లో ఫైనల్ గా తినేసాం, మంచిగా అయిపోయింది. ఇవైతే వండేసాము, తినేసాము. కొంచెం ఆకలి అయితే తిరిగింది. అండ్ మేము ఇంకా నైట్ లో ఎప్పుడు వరకు మేల్కొని ఉంటామో, ఎప్పుడు నిద్ర వస్తుందో తెలదో. అయినా కానీ మీరు ఒకటి చెప్పండి, ఇంత కొండలు, గుట్టలు, అడవులు ఇలాంటి ప్లేస్లలో నిద్ర ఎవరికైనా వస్తుందా? ఒకవేళ నిద్ర వచ్చినా కానీ నిద్రపోగలమా? అస్సలు కానే కాదు. అందుకనేసి మేము సేఫ్ సైడ్ ఏం చేస్తామంటే మ్యాగీ కొని తెచ్చుకున్నాము. ఆకలి అయితే కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే మేము నైట్ అంతా నిద్ర రాదు, మేలుకొనే ఉంటాము. నిద్రపోయినా సరే కొంచెమే నిద్ర వస్తుంది, అంటే 50-50 అట్లా. కానీ ఆకలి అయితే అవుతుంది. దానికోసం మేము బిస్కెట్లు తెచ్చుకున్నాం, ఇంకా కొన్ని మ్యాగీ తెచ్చుకున్నాం. మ్యాగీ కొని వండుకుంటాము. చూద్దాం ఎట్లయితుందో ఏంటి ఈ రోజు మాత్రము. కానీ స్పెట్స్ లేకపోయినా కానీ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. చూద్దాం, మీకు తెలుసు కదా పగిలిపోయినాయి నా స్పెట్స్. చూడండి వర్షం వస్తుంది కదా, చూడండి వర్షం అయితే వస్తుంది కదా, మీకు కూడా తెలుస్తూ ఉంటది. నేచర్ ని ఎంతైతే ఇష్టపడతామో అంతకంటే డబుల్ నేచర్ మనల్ని ఇష్టపడుతుంది. కానీ మనం ఏం చేస్తాం అంటే నేచర్ ని డ్యామేజ్ చేస్తాం. దయ్యాలు వస్తాయి, మాకు నిద్ర లేకుండా చేస్తాయి. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. लेकिन गूगल तो साइड को रख दीजिए, वो जो चटनी लाए थे ना वो सिर्फ मस्त था, लेकिन सच बोलो तो देखिए चटनी खत्म, साफ करने जैसे चटनी नहीं मिल रहा है। लेकिन भूख भी लग रहा है, लेकिन चटनी भी खत्म है। नेक्स्ट टाइम इससे ज़्यादा क्वांटिटी मिलेंगे। टेस्ट तो है। గాయస్ చూడొచ్చు, మనోడైతే ఫుల్గా నిద్రపోతున్నాడు. అప్పుడే టైం అయితే 10 అయింది, 10-10:30 అయింది. మనోడైతే మాత్రం నిద్ర వేసేసాడు. అసలు అవన పని. సరే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఎట్లుందో చూడండి. ఇది మన టెంట్. దీన్ని అమ్మో ఏదో వచ్చింది చూడండి మీరు. సరే నాకైతే నిద్ర వస్తుంది, నేనైతే పడుకోవాలనుకుంటున్నాను. నేనైతే నిద్ర వస్తుంది, నాకైతే నిద్ర వస్తుంది. ఫుల్గా పునుగులు తిన్నాం, చట్నీ తిన్నాం. నాకైతే కొంచెం నిద్ర వస్తుంది. ఇప్పుడైతే పడుకుంటున్నా, కానీ ఇది వేయకపోతే దోమలు వచ్చేస్తాయి లోపలికి.
ఇప్పుడైతే పడుకొని చూద్దాం అనేసి చూస్తున్నా. వర్షం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. इसलिए मैं इसको क्लोज कर रहा है, मैं सो जाएगा. पता नहीं आपको वीडियो में दिख रहा होगा कि नहीं, लेकिन वो जो लोकेशन है ना, उधर मेरा प्लेस है. नेचर में थोड़ा सोना चाहता हूँ. एक्चुअली ये दो लोग क्या जिद कर रहे हैं, मतलब मेरे को भी अंदर आने के लिए बोल रहे हैं. अंदर मैं भी सोया था. नेचर में थोड़ा सोना चाहता हूँ. वही प्लेस है, पता नहीं दिख रहा है कि नहीं, लेकिन उधर मेरे लिए अच्छा जगह है. उधर ही मैं थोड़ा रेस्ट कर लेता हूँ. फिलहाल के लिए तो सोने जा रहा हूँ. गुड नाइट. आपको भी गुड नाइट. అమ్మో 11:30 అయితే అంత టైము. अब देख सकते हैं गाइस, मेरा दोस्त इधर सो गया. हम बोल रहे हैं अंदर आओ, बोल रहे इन्हों तो नहीं आ रहे. बाबू अंदर आ सकते हैं ना, अंदर आओ. अरे यार, नेचर में आए तो थोड़ा नेचर को एंजॉय करते हैं. टेंट के अंदर मैं सो ही सकता हूँ, लेकिन नेचर में थोड़ा सोने का मन कर रहा है. ठीक है, सो जाओ इधर. फिलहाल के लिए अभी रेस्ट थोड़ा. तुम्हारा मर्जी, हम तो बुला रहे हैं अंदर आने के लिए. देखिए वो మచ్చర్ आ रहा है. ఓ చీమ వస్తుంది, నీ చెవులోకి వెళ్ళిపోతుంది మొత్తం. अभी के लिए सच बोलूं तो इधर थोड़ा रेस्ट करता हूँ, लेकिन एक्चुअल प्लान था टेंट के अंदर सोने के लिए. नेचर में आया हूँ ना, फिर से बोल रहा हूँ, नेचर में थोड़ा एंजॉय कर. ठीक है, जाओ सो जाओ, हम तो जा रहे हैं. देखिए देख सकते हैं गाइस, अभी हम टाइम कितना हो रहा है देख सकते हैं. कितना हो रहा है तुमको मालूम है ना, 11:30 आ रहा है. ठीक है, एंजॉय यार. ये तो हमारा टेंट है. हमारा टेंट का अंदर जाने के लिए बहुत मस्किट चले गया हमारा. जब हम गया इसका पहले मस्किटो चले गया. देखेंगे अभी हम ऊपर जाएंगे. ऊपर जाके क्या क्या है बोलेंगे आपको, सब बोलेंगे. देख सकते गैस, इनको अभी సో మ్యాగీ చేద్దాం అన్న. मैक्सिमम 12 o'clock हो गए. इनको मैगी चाहिए कहते अभी. देखेंगे. నిజం చెప్పాలి అంటే నాకు ఎక్కువ భయం ఉండే, కానీ నాకైతే భయం అయితే కొంచెము భయం అయితే అడవిలోకి రాగానే భయం అయితే పోయింది. భయం పోయి ధైర్యం అయితే వచ్చింది. నాకు యాక్చువల్లీ సన్సెట్ అయిపోగానే కొంచెం అయితే భయం వేసింది. ఈ రోజు ఈ అడవిలో దయ్యాన్ని చూడందే పోయేది లేదు. गाइस మీరందరూ చూడొచ్చు, మనమైతే జంగిల్లోకి అయితే వచ్చేసాము. इधर देखिए, हम सोचा है बहुत स्नेक्स रहता है बोल के, बट ये तो बहुत है. మనకైతే మనం అనుకుంటాం కానండి, అంటే చీకటి ఉంటే భయం ఉంటుంది, చీకటి ఉంటే దయ్యాలు ఉంటాయి, చీకటి అంటేనే భయము అని మనం అనుకుంటాం. కానీ ఇవాడైతే ఓ అమ్మో నేను పడిపోతా అంటే చీకటి అంటే భయము లేదు, ఏమీ లేదు. देख सकते हैं इधर आया. अब देख सकते हैं पूरा जंगल है ना. हमारा वो है उधर है टेंट. गाइस బతకాలి అనుకుంటే ఎక్కడైనా బతకచ్చు. అది జంగిలా లేకపోతే సిటీనా ఏంటి అనేది మాత్రం మనకు అవసరం లేదు. ఎక్కడైనా బతకచ్చు. కానీ బతకడానికి ధైర్యం అయితే కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలో నుంచే వస్తుంది. మీరు చూడొచ్చు, చూడండి ఇదంతా జంగిలే. టైం అయితే ఎగ్జాక్ట్గా చూడండి ఎంత అవుతుంది టైము. చూడండి జంగిల్ చూడండి, ఇదంతా జంగిలే. జస్ట్ మనకేంట్రా అంటే ఏమనిపిస్తుందిరా అంటే మీరు చూడండి, మీరు చూడండి ఏమన్నా ఉందా. నేను స్టార్టింగ్ వీడియోలో చీకటి కన్నా భయంకరమైనది ఇంకొకటి ఉంది అన్న.
మీకు ఈ పాటికే వీడియో చూసినంత వరకు అర్థమైపోయింటుంది. చీకటి కన్నా భయంకరమైంది ఏముంటుంది చెప్పండి? సైలెంట్. ఇంత సైలెంట్ ఉన్న అడవిలోనే ఏమీ లేదు, కొండల్లోనే ఏమీ లేదు. అలాంటిది మనం ఊరికే భయపడతాం అంతే. నేను కూడా భయపడినా ఈ లొకేషన్కి రాకముందు, కానీ ఇప్పుడే తెలిసిందే భయం అనేది మనలో ఉంటుంది. మనం భయపడుతున్నాము అంటే మన మైండ్ కూడా ఏం చేస్తారు అంటే మనం భయపడేటట్టు చేస్తుంది. మనం భయపడట్లేదురా అంటే తప్పకుండా అది కూడా మనకి ధైర్యం ఇస్తుంది. చూడండి, ఇది మొత్తానికి మన క్యాంపింగ్ అయితే ఎక్కడుందో చూపిస్తాను నేను. బాబు ఎక్కడున్నారమ్మా మీరు? మిస్ అయిపోయారు, నాకు కనిపిస్తలేరు. నేను మిస్ అయ్యానా? నేను వస్తున్నా, మీ ప్లేస్కి వస్తున్నా. देख सकते हैं गाइस, मेरा दोस्त लोगों को मेरा के लिए बना रहे मैगी. मेरे को भी नींद आ रहा है. देख सकते हैं गाइस, अंत లేదు కానీ మ్యాగీ ఎవరికి రాదు. జై देखेंगे. आई एम गोइंग टू स्लीप. अंदर तो बहुत आ गया, ये इसको क्या करेंगे देखिए, अंदर तो बहुत आ गया, इसलिए मैं इसको लॉक कर रहा है.